అలాగే 2 లైట్లు ఒకసారి అయితే చెక్ చేద్దాం. బ్యాక్‌డ్రాప్‌లో లైటింగ్ ఏ విధంగా పడుతుందనేది కూడా మనమైతే చెక్ చేద్దాం. దీనికి ఇప్పుడైతే నేనైతే సాఫ్ట్ బాక్స్ ఇచ్చాను. ఈ సాఫ్ట్ బాక్స్ రిమూవ్ చేసి అయితే చెక్ చేద్దాం. సో, ఈ రిమోట్‌ని మనం దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఏ విధంగా యూజ్ అవుతుందనేది చూద్దాం. నేనైతే ఆన్ చేస్తున్నా దీన్ని కూడా. సో, నేనైతే ఆఫ్ చేసినా కదా! మళ్ళీ ఆన్ చేస్తా. సో, చూస్తున్నారు కదా! ఇదే రిమోట్‌తోని దీన్ని ఆఫ్ చేస్తా. చూస్తున్నారు కదా! డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది కాకపోతే ఇది సాఫ్ట్ బాక్స్‌లో ఉంది. ఈ సాఫ్ట్ బాక్స్ తీసేసి సో, డిఫరెన్స్ మనకు ఏ విధంగా కనిపిస్తుందనేది లైవ్‌లో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ 150 వాట్స్ లైట్ ఉన్నది. అలాగే రైట్ సైడ్ 250 వాట్స్ లైట్ అయితే ఉంది. ఫస్ట్ నేను 150 వాట్స్ సంబంధించిన లైట్ అయితే రిమోట్‌తోనైతే ఆన్ చేస్తా. సో, నేను 100 అయితే చెక్ చేస్తాను డైరెక్ట్. సో, 2 లైట్లు ఒకటేసారి అయినాయి. చూస్తున్నారు కదా! రిమోట్‌తోని మనకు సెన్సార్ అనేది ఈజీగా తీసేసుకుంటుంది. ఒక సైడ్ ఆన్ చేస్తే 2 లైట్లు కూడా ఆన్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం. నేను ముందైతే ఇట్లా ఆఫ్ చేసి చూస్తా. సో, రైట్ సైడ్ ఆఫ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అయితే అలాగే ఉన్నది. ఒకవేళ ఇటు మనం కొంచెం క్రాస్ చేస్తే రిమోట్ ఆటోమేటిక్‌గా సెన్సార్ అయితే తీసేసుకుంటుంది. చాలా స్పీడ్ అయితే ఉంది సెన్సార్. ఒకసారి నేనైతే కంప్లీట్‌గా ఓన్లీ రైట్ సైడ్ సంబంధించిన లైట్ ఆన్ చేస్తా. సో, అయినా 2 లైట్లు ఆన్ అయినాయి. అంటే ఆన్ అయ్యేటప్పుడు 2 అవుతున్నాయి. ఆఫ్ అయిపోయినప్పుడు ఒకటే అవుతుంది. సో, మీరైతే గమనించండి. నేను ఇటు సైడ్ నొక్కినాను కాబట్టి ఈ రైట్ సైడ్ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చూస్తాను. ఇటు సైడ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇటు సైడ్ ఆఫ్ చేస్తే కంప్లీట్‌గా 2 లైట్లు ఆఫ్ అయిపోయినాయి. సో, డిఫరెన్స్ ఏందంటే ఈ రిమోట్ వచ్చేసి 150 వాట్స్ సంబంధించిన రిమోట్ కాబట్టి ఈ విధంగా అయితే వర్క్ అవుతుందనేది నేను అనుకుంటున్నాను. అలాగే 250 వాట్స్ సంబంధించిన రిమోట్ కూడా ఉన్నది. ఆ రిమోటు మన దగ్గర ఉన్నది. సేమ్ ఉన్నది. దీంట్లో చేంజెస్ అయితే ఏం లేదు. వర్క్ అయితే మనకు రిమోట్ అయితే అవుతుంది. సో, 25% చూద్దాం ఒకసారి. సో, 25% చూస్తున్నారు కదా డిఫరెన్స్ 2 లైట్లు. అలాగే 50%, 100%. సో, 2 లైట్లు మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తా ఉంది. లెఫ్ట్ సైడ్ లైటింగ్ తక్కువగా ఉంది. రైట్ సైడ్ లైటింగ్ అయితే ఎక్కువగా ఉన్నది. నాకు ఫేస్ అయితే గమనించండి. మనకి ఎక్కడ ఏందనేది తెలుస్తుంది. అలాగే ఎఫెక్ట్స్ కూడా చూద్దాం. సో, చూస్తున్నారు కదా! డిఫరెన్స్ చూడండి ఎఫెక్ట్స్‌లో. సో, ఇంకొకటి ఎఫెక్ట్స్‌లో మళ్ళీ నెక్స్ట్ అయితే నొక్కుదాం. సో, చేంజెస్ కనపడుతున్నది కదా! లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అలాగే మళ్ళీ నొక్కుదాం. సో, డిఫరెన్స్ కనిపిస్తుంది కదా! సో, మనకు 3 ఆప్షన్స్ ఎఫెక్ట్స్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే నేనైతే 50% అయితే పెట్టుకుంటా. సో, 50% లైటింగ్ అయితే ఈ విధంగా మనకైతే చూస్తా ఉన్నాం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అలాగే రిఫ్లెక్టర్ యూజ్ చేసి మరి లైటింగ్ ఏ విధంగా ఉంటదనేది కూడా చూద్దాం. సో, నేను రిఫ్లెక్టర్ అయితే అటాచ్ చేసిన. రిఫ్లెక్టర్ అటాచ్ చేసిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. డిఫరెంట్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ ఎటొస్తున్నది లైటింగ్ అనేది. ఇప్పుడు మనకైతే ఈజీగా తెలిసిపోతది. ఏ లైట్ ఎంతొస్తుందన్నది. సో, చూస్తున్నారు కదా డిఫరెన్స్. ఇక్కడ లైటింగ్ మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఇటు తక్కువ కనిపిస్తుంది. 50% ఉంచాను. ఇప్పుడు 100% చూద్దాం. సో, 100% లైటింగ్ అయితే చూడొచ్చు. చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తా ఉంది. మనకు ఈ లైట్‌కి, ఈ లైట్‌కు 100 వాట్స్ చేంజ్ చేస్తున్నది కాబట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు లైటింగ్ దాంట్లో. 25% చూద్దాం ఒకసారి. 50%, అలాగే 100%. సో, ఇది ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆన్ చేద్దాం. కంప్లీట్. మరొకసారి ఆన్. సో, మనం కెల్విన్ కూడా పెంచేసుకోవచ్చు ఇక్కడ.
కంప్లీట్గా మనకు రిమోట్తోనే అంతా కూడా ఆపరేటింగ్ చేయొచ్చు. ఒకసారి నేనైతే 50% చూద్దా. సో ఇదండి లైటింగ్. ఇది బ్యాక్డ్రాప్లో అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మన ఫేస్ వైపు కూడా తిప్పుతా. ఫేస్ వైపు ఏ విధంగా లైటింగ్ వస్తుంది అనేది కూడా చూద్దాం. చూస్తున్నారు కదా, ఒకసారి బౌన్స్ చేద్దాం. సో మనం ఈ లైట్ కూడా బౌన్స్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో 2 లైట్ నేను 100% లైటింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనం బౌన్స్ చేసిన తర్వాత నా ఫేస్ మీద లైటింగ్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఒక మినీ మూవీకి సంబంధించి లైట్స్ సెటప్ అయితే చూపెట్టడం జరిగింది. ఈ 2 లైట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఇంకో 2 లైట్లు అయితే ఉన్నాయి. 150 సంబంధించిన ఇంకో లైట్, 250 సంబంధించిన ఇంకో లైట్, అలాగే సాఫ్ట్ బాక్స్ మేమైతే ఒకటే చూపెట్టడం జరిగింది. ఇంకో సాఫ్ట్ బాక్స్ కూడా ఉన్నది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న అవుట్డోర్ సంబంధించి లైట్ కూడా LC 500R కూడా ఉంది. ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం.